ब्रह्मविद्यासम्प्रदाय कर्तुभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। मङ्गलं गुरुदेवाय महनीयगुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम्। हरिः ओम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं సద్గురుం తం నమామి. నమో గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. మనస్సును నిగ్రహించడానికి పరమాత్మ పలు మార్గములన్నింటినీ కూడా ఈ అధ్యాయమునందు వివరణ చేసి ఉన్నారు. మీ యొక్క మనస్సు దేహ సంబంధమైన విషయాల కోసం పరితపిస్తుందా, లేకపోతే భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలనేటటువంటి ఉత్సాహము, తెలుసుకున్నటువంటి జ్ఞానము యందు భగవంతుడు మనకు దొరకాలి అంటే ఏ విధమైన ప్రవర్తనను మనం అలవాటు చేసుకోవాలి అంటే, మన లోపట ఉన్నటువంటి దైవీ లక్షణాలు, మన లోపట ఉన్నటువంటి అసుర లక్షణాలు. మనం అందరం అనుకుంటాం, నాకన్నీ దైవ లక్షణాలు ఉన్నాయి కాబట్టే నేను ఇవాళ భగవంతుడి యొక్క జ్ఞానాన్ని వినగలుగుతున్నానని అనుకుంటాం. కానీ ఎక్కడో మూలాలలో మనకు తెలియకుండానే అసుర లక్షణాలు ఉంటాయి. అందరికీ తెలిసిన ఉపమానమే అయినా ఒకసారి మళ్ళీ తెలుసుకున్నామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన లోపట కూడా ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు అలాంటి గుణము అణిగి ఉందా అని పరిశీలన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇద్దరు వ్యక్తులు స్నేహితులు. ఎప్పటి నుంచి అంటే ఒకే అంటే ఇరుగు పొరుగు ఇండ్లలో పుట్టినటువంటి పిల్లలు, ఒకే వయసుకు సంబంధించినటువంటి వాళ్ళు, ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఇద్దరూ కూడా పెరిగి పెద్దయ్యాక చక్కగా ఎవరి కుటుంబాలు వాళ్ళకు ఏర్పడ్డాయి. వారిద్దరూ కూడా చాలా స్నేహంగా, అన్యోన్యంగా, ఇద్దరి మధ్య ఏనాడు పొరపత్యాలు లేకుండా చాలా చక్కగా స్నేహభావాన్ని కొనసాగిస్తూ ఉండేవాళ్ళండి. ఇలా ఉన్నటువంటి వీరిద్దరి మధ్యలో ఒక ముసలం పుడుతుంది. ముసలం అంటే ఒక ప్రమాదం రాబోతుంది. వీరిద్దరూ కూడా చిరు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. ఆ వ్యాపార నిమిత్తంగా పక్క ఊరికి వెళ్ళి సరుకులు తెచ్చుకునేవాళ్ళు. అలా సరుకులు తెచ్చుకోవాలి అంటే ఒక అడవి దాటవలసి ఉంటుంది. ఇప్పటి కాలంలో అయితే వాహనాలు ఉన్నాయి, కానీ ఆనాటి కాలంలో సౌకర్యం లేదు కాబట్టి నడిచి అక్కడికి వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలి కాబట్టి వీరిరువురు కూడా చక్కగా ఇద్దరు కలిసి మరి వెళ్ళారు. వెళ్ళి సరుకులు తీసుకొని వచ్చేటప్పుడు ఒక సన్యాసి ఒక చెట్టు కింద నుంచి భయపడుతూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏమంటున్నాడు? మరణము మరణము అంటున్నాడు. అయ్యో, ఏంటి చెట్టు కింద ఏముంది? మరణం ఉందా? మరణం అంటే ఎలా ఉంది? అక్కడ ఎవ్వరూ కూడా ఆయన తరుముతున్నట్టుగా లేదు, కానీ ఆయన పరిగెడుతున్నాడు. మరణం 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 అంటూ మృత్యువును తలుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతుంటే ఎందుకు అలా వెళ్తున్నాడని ఆయన అడగలేకపోయారు. ఎందుకంటే ఆయన పరిగెత్తాడండి. అసలు చెట్టు దగ్గర ఏముందో చూద్దాం. ఒక్కరుగా లేరు కదండి, ఇద్దరు ఉన్నారు కాబట్టి కాస్త ఒకరికొకరు తోడుగా ఇద్దరు వెళ్ళి చూశారు. చూస్తే ఆ చెట్టు మొదట్లో ఎవరో బంగారాన్ని దాచిపెట్టి ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ బంగారపు మూటను చూసి ఆ సన్యాసి భయపడుతూ వెళ్ళిపోయాడు. వెంటనే వీళ్ళిద్దరూ ఏమంటారు, స్నేహితులు. ఈ స్నేహితులిద్దరు ఒకరి ముఖం ఒకరి చూసి, బంగారాన్ని చూసి మృత్యువు అని చెప్పేసి భయపడిపోతున్నాడు ఏంటి అని చెప్పేసి వీరిద్దరు నవ్వుకున్నారట. భగవంతుడు మనకేం చేశాడు, ఇవాళ మనం ధనవంతులు కావడం కోసం అవకాశం ఇచ్చారు. ఆ సన్యాసి గారికేమో దీన్ని చూస్తే భయం కలుగుతుందని చెప్పి ఇద్దరు కూడా పరమ సంతోషాన్ని పొంది, దీన్ని మనం ఇప్పుడే తీసుకొని వెళ్తే ఊళ్ళో వెళ్ళేటప్పుడు ఈ మూటని మనం తీసుకెళ్తున్నప్పుడు అందరూ చూస్తారు, ఎవ్వరూ చూడకుండా రాత్రి సమయంలో మనం తీసుకువెళ్దాం అనుకున్నారు. ఈ లోపుగా మనకు ఆకలి అవుతుంది కాబట్టి ఒకరేమో ఈ బంగారపు మూట దగ్గర ఉందాం, ఇంకొకరు ఊళ్ళోకి వెళ్ళి ఆహారాన్ని తీసుకొస్తే ఇద్దరు కూడా తిని సాయంత్రానికి ఇంటికి వెళ్ళేటప్పుడు
చెరి కొంచెం తీసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం అనుకున్నారు. అంటే మన లోపట చూడండి, ఇద్దరి మధ్య చిన్నప్పటి నుంచి ఏనాడు కూడా చిన్న అభిప్రాయ భేదం కూడా కలగలేదండి. మరి వీరిద్దరూ డబ్బు కోసం కొట్టుకొని చచ్చిపోతారని మనం కలలోనైనా అనుకుంటారా? ఎవరైనా అనుకోవడానికి అవకాశం ఉందా? చిన్ననాటి నుంచి కూడా పెరిగారు, పెద్దయ్యారు. వీళ్ళు కూడా పిల్లల్ని కన్నారు. పిల్లలు కూడా పెద్దవాళ్ళవుతున్నారు. ఈ సందర్భంలో అంటే ఒక వ్యక్తి లోపట ఎక్కడో పాషాణములాగా ఉన్నటువంటి పాపము చెయ్యాలి అనేటటువంటి కోరిక ఎప్పుడు కలుగుతుంది అంటే, కృష్ణ పరమాత్మ జెప్పారు. ఆశాపాశ శతైర్బద్ధాః కామక్రోధ పరాయణాః అన్నారు. అంటే ఆశ అంటే అక్కడున్న బంగారం మొత్తం నేనే తీసుకుంటే ఎంత బాగుండు అని ఇద్దరికీ కూడా ఆలోచనొచ్చిందండి. ఈ ఆలోచన వీరిని ఏం చేసింది అంటే, కొంచెం తీసుకుంటే నేను ఈ మొత్తం నాదే అయితే చాలా గొప్పవాడినవుతాను. సగం పంచుకుంటే అప్పుడు నేనేమవుతాను? కాస్త తక్కువ ధనవంతుడినవుతానని చెప్పేసి తన పిల్లలు గుర్తుకొచ్చారు. అబ్బా! నేను పెద్ద ఇల్లు కట్టుకుంటాను. ఎంతో గొప్పగా జీవిస్తాను. మొత్తం నా సొత్తయినప్పుడు మాత్రమే నాకిది సాధ్యమవుతుందని చెప్పి ఇరువురు అలాగే ఆలోచించుకున్నారు. ఎందుకంటే ఇద్దరు ఒకే అభిప్రాయాలు కలిగిన వాళ్ళు కాబట్టే ఒకచోట స్నేహం జేశారు. కలిసిమెలిసి బతుకుతున్నారు. కాబట్టి ఇద్దరికీ కూడా ఒకే ఆలోచన కలిగింది. ఎలాగైనా ఆహ్, తన యొక్క స్నేహితుడిని చంపేసి ఈ బంగారాన్ని తీసుకెళ్ళాలి. కృష్ణ పరమాత్మ అన్నీ చెప్పారండి. భగవద్గీత తెలుసుకుంటే మనమెప్పుడు ధర్మం తప్పుతామో చెప్తాడు. వీడిక్కడ ఆలోచించిందేంటంటే, అనుబంధం క్షయం హింస అనవేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్ తామసముచ్యతే అని కృష్ణ పరమాత్మ మనం చేసేటటువంటి కర్మలు తమో గుణానికి సంబంధించి ఎలా ఉంటాయో కూడా కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. అంటే నేను ఈ పనిని సక్రమంగా చెయ్యగలనా? ఇప్పుడు ఈ పని చేయడం వల్ల తర్వాత జరిగేటటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అని ఆలోచించరట. ఎందుకు ఆలోచించరు? మోహాదారభ్యతే కర్మ. అంటే మోహము చేత అక్కడున్నటువంటి బంగారమంతా నాకే కావాలి అని చెప్పేసి ఎప్పుడైతే ఆశపడ్డాడో, అలా ఆశపడినటువంటి మరుక్షణమే తానేం చేస్తాడు? ఈహంతే కామభోగార్థాన్ అన్యాయేనార్థ సంచయానని కృష్ణ పరమాత్మ చెప్పని మాటే లేదు. ఈ లోకంలోనే ఇప్పుడే ఇక్కడే ఏం చేస్తాడు? మోహము చేత ఈహంతే కామభోగార్థం అంటే కోరిక కలిగింది. ఈ బంగారం అంతా నా సొంతం కావాలి అని. ఆ బంగారం వలన పొందేటటువంటి అంటే పొందాలనే కోరిక, కోరిక వలన వచ్చినటువంటి ఏదైతే వస్తువు ఉందో, ఆ వస్తువు వల్ల పొందేటటువంటి భోగాన్ని చూసి అతడేం జేస్తాడు? అన్యాయేనార్థ సంచయం. అన్యాయంగానైనా అర్థః అంటే ప్రయోజనాలు, సంపదలు, వస్తువులు, విషయాలండి. వీటినేం జేస్తాడు? ఎలా సంపాదిస్తాడట? అన్యాయేనార్థ సంచయాన్. ఇది 16వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 12వ శ్లోకంలో 3, 4 పాదాలలో చెప్పారండి. అంటే అన్యాయంగానైనా సంపాదించాలి అనేటటువంటి వారి యొక్క కోరిక దేని వల్ల పుడుతుంది? అంటే పరమాత్మ చెప్పారు. మోహాదారభ్యతే కర్మ. మోహము చేత. జరగబోయేది ఏంటి అనే దాని గురించిన ఆలోచన ఉండదు. ఈ క్షణంలో మనం పొందేటటువంటి ఆనందం కోసం మాత్రమే పరితపిస్తారు. ఈ పరితపించడంలో వీరిద్దరికీ కలిగిన కోరిక ఈ వ్యక్తి ఆహారం తీసుకొని రావడానికి వెళ్ళాడు. అంటే చెట్టు దగ్గర ఉన్న వ్యక్తి అనుకుంటున్నాడు. ఆహారం తీసుకొని వస్తుండగానే స్నేహితుడిని నేను పదునైన కత్తితో పొడిచి చంపేస్తానని ఈయన ప్లాన్ చేసుకున్నాడు. అలా ప్లాన్ చేసుకొని అవతలి వ్యక్తి కూడా అనుకున్నాడు. ఆహా! చక్కగా ఆహారంలో విషం కలిపి పెడతానని జెప్పేసి ఆహారంలో విషం కలిపాడు. మరి నువ్వు కూడా తిను అనంటే, నేను తినేసానురా నువ్వు తినమని చెప్తాడు. ఇద్దరు కూడా ఇలాంటి ప్లాన్ వేసుకున్నారు. చక్కగా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. యో ఊళ్ళోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఆహారం తిన్నాడు, తీసుకొని వచ్చాడు. ఇక్కడున్న వ్యక్తి ఏం చేశాడు? చక్కగా ఒక కత్తిని తన దగ్గర వాళ్ళు ఎప్పుడు కూడా కత్తులు ఇలాంటి వస్తువులు పెట్టుకుంటారంట. ఎందుకంటే మార్గమధ్యంలో అడవిలో వెళ్తుంటారు కాబట్టి మరి రకరకాలైనటువంటి క్రూర జంతువులు ఒక్కొక్కసారి దారి దోపిడీ దొంగలు ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర వస్తువులు ఇలాంటివి ఉంటాయన్నమాట. కర్ర, తర్వాత ఒక చిన్న కత్తి లాంటివి పక్కన పెట్టుకొని వెళ్తారు. ఎందుకు అంటే
ఏదైనా ప్రమాదం వస్తే ఆ ప్రమాదం నుంచి తమను తాము రక్షించుకోవడం కోసం పెట్టుకున్న వస్తువు ఇవాళ డబ్బు యొక్క ఆశ చేత అతడు ప్రాణమిత్రుడు అనే విషయాన్ని పోగొట్టుకున్నాడు. అంటే ఆలోచనను పోగొట్టుకున్నాడు. మరి ఈ సంపద నాకు మాత్రమే కావాలి అనేది ఎందుకు పుడుతుంది? ఇతని లోపట ఉన్నటువంటి అసుర గుణమండి. మన లోపట కూడా ఉంటుంది. ఆ ఉన్నటువంటి గుణాన్ని మనం ఏం చేయాలి? జ్ఞానము చేత జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః అని జ్ఞానము చేత అజ్ఞానం వలన పుట్టే కోరికలను ఏం చేయాలి? మాఫీ చేయాలి. ఇప్పుడు మనం ఒక పెన్సిల్‌తో ఏదైనా పేపర్ మీద ఒక పేరు రాసామనుకోండి. ఆ పేరుని ఏం చేయాలి? అయ్యో! తప్పు రాసాను అనుకున్నప్పుడు ఎరేజర్‌తో చెరిపేస్తారు పిల్లలు. అదే పెన్నుతో రాసామనుకోండి, అప్పుడు కూడా ఏం చేస్తాం మనం? ఎరేజర్‌తో మనం దాన్నేం చేస్తాం? చెరిపేస్తాం. అంటే మనకు జ్ఞానం ఉందనుకోండి, భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానమనేటటువంటి అమృత భాండాగారాన్ని మనం తీసుకొని మన దగ్గర పెట్టుకున్నామనుకోండి, ఇప్పుడు ఇంట్లో ప్రమాదం వచ్చింది, కష్టం వచ్చింది, అనారోగ్యాలొచ్చాయి, ఏదైనా రానివ్వండి. కొంత సంపద ఇంట్లో ఉందనుకోండి, టెన్షన్ పడకుండా ఆ సమస్యకు పరిష్కారాన్ని మీ దగ్గరున్న ఆదాయంతో దాన్ని పోగొట్టుకుంటారు. అదే విధంగా మనం డబ్బు సంపాదించడంలో చూపించేటటువంటి ప్రేమ భగవంతుడి యొక్క జ్ఞానం అనేటటువంటి నిధిని పెంచుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నం ఏమవుతుంది? మీలో కలిగేటటువంటి దుష్ట సంస్కారాల వల్ల వచ్చేటటువంటి ప్రమాదాల నుండి బయటపడడానికి కావలసినటువంటి స్థితిని మనం సంపాదించుకోవచ్చు. నీ దగ్గర ఏ నిధి ఉండాలి? మనం అందరం అనుకుంటాం పిల్లల కోసం గొప్ప గొప్ప సంపదలు సంపాదించాలి అని చెప్పేసి అనుకుంటాం కానీ, జ్ఞానం అనే నిధిని సంపాదించుకొని మన పిల్లలకి గనక ఆ సంపదను పంచిపెట్టగలిగితే, ఆ పిల్లల వల్ల సమాజానికి ఏనాడు ఇబ్బంది కలగదు. తర్వాత వాళ్ళు సమాజానికి హితకారులుగానే ఉంటారు కానీ, అపకారులుగా ఏనాడూ మారరు. అంటే ముందుగా తల్లిదండ్రులు ఏం చేయాలి? ఈశ్వరుడి యొక్క జ్ఞానం అనేటటువంటి భాండాగారాన్ని ప్రయత్నపూర్వకంగా సంపాదించుకోవాలి. మనం మన తల్లిదండ్రులు ఇచ్చిన సంపదను ఏం చేస్తున్నాం? భద్రపరుచుకుంటాం. ఇంకా ఈ జన్మ ప్రయత్నం చేత కొంత సంపదను కూడా సంపాదిస్తాం. అంటే మనది కానటువంటి వస్తువు ఏంటంటే మన శరీరం అండి. నిజంగా మనం ఓపెన్‌గా మాట్లాడుకోవాలంటే నీది కాని వస్తువు ఏమిటి? నీ శరీరము. నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఎంత సుందరమైనటువంటి ఇంటిలో మీరున్న ఆ ఇల్లు మీ సొంతం కాకుండా అద్దె ఇల్లు అయితే, ఆ ఇంటికి సంబంధించి మీరు ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నా, ఇది ఇది నాది కాదు కదా అనేటటువంటి ఒక నిరాశ మనందరిలో ఉంటుందండి. మరి అదే విధంగా ఈ శరీరము నేను కాదు కదా! నేనెవరి కోసం తాపత్రయపడుతున్నా? నేను ఏ వస్తువును పొందడం కోసం తాపత్రయపడుతున్నాను? నేను ఈ శరీరంతో చేయవలసిన సాధన ఏదైనా ఉందా? ఈ దేహానికి సంబంధించిన విషయాల కోసం ధర్మం తప్పి కూడా జీవించాలా? నేనెవరి కోసం తపిస్తున్నాను? నన్ను నేను వెతుక్కోవాలా? లేకపోతే నాది కానటువంటి వస్తువు కోసం నేను పరితపిస్తూ ధర్మాన్ని విడిచిపెట్టాలా అనేటటువంటి ఒక ఆలోచనను మీరెప్పుడు రేకెత్తించగలరు అంటే, నీవు ఈ శరీరమునందు బంధింపబడి ఉన్న ఒక ఖైదీవి మాత్రమే. ఈ మాట చూడండి వినడానికి ఎంత భయంకరంగా, ఎంత ఆహ్, క కన్న కఠోరంగా ఉందో. మీరు బంధించబడిన ఖైదీ. మనం పరమాత్మ దగ్గర బ్రహ్మానందం అనేటటువంటి సాగరంలో ఓలలాడేటటువంటి ఆనంద స్వరూపులమైనటువంటి సచ్చిదానందమండి. ఎంతమంది ఈ మాటల గురించి వింటున్నారు? నేను ఈ దేహములో ఉన్నటువంటి బంధింపబడినటువంటి నిర్మలమైనటువంటి పుట్టుక లేనటువంటి శాశ్వతమైనటువంటి పురాతనమైనటువంటి జీవస్వరూపమే జీవాత్మనే నేను అని చెప్పి అనుకోగలిగినటువంటి పరిస్థితులు ఇవాళ మనకున్నాయా అంటే చాలా అరుదుగానే ఉన్నాయి. నేను ఇందులో బంధించబడినటువంటి ఖైదీని. నన్ను నేను విడిపించుకోవాలంటే ఈ దేహముతో ఎటువంటి కర్మలు చేయాలి? ధర్మంతో కూడిన కార్యం చేస్తే ఆ కార్యం మనల్ని ఏం చేస్తుంది? మనల్ని ఈశ్వరుడు ఏం చేస్తారు? దేహ బంధనములో నుంచి విడిపిస్తాడు.
అలా కాకుండా ఈ దేహానికి సంబంధించిన విషయాలలో మనం ఏం చేస్తున్నాం? కట్టుబడిపోయి, అయ్యో! నా కుటుంబము, నేను గొప్పగా ఉండాలి. ఎప్పటి వరకు గొప్పగా ఉంటావు? ఈ శరీరంలో నువ్వు ఉన్నంత వరకు గొప్ప, గొప్ప, గొప్ప అనుకుంటావు. ఒకటి సాధిస్తే రెండోది ఖాళీగా ఉంటుందండి. ఇవాళ మీరేదో ఒక ఉద్యోగం సంపాదించాలనుకుంటారు. అది సంపాదించేసుకున్నారు. ఇక మీరు పూర్ణంగా ఆనందంగా ఉన్నారా? ఎవ్వరూ ఉండరు. ఎందుకు అంటే, అసంతృప్త జీవితాలు ఎందుకు గడుపుతాము అంటే, శాశ్వతమైనటువంటి ఆనందంలో మనం పొందేటటువంటి విషయాలన్నీ ఎలా ఉంటాయంటే, చాలా అల్పంగా ఉంటాయి. అల్పమైన విషయాల కోసమని చెప్పి మనం అధికమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అధికమైన వస్తువును పొందడం కోసమని చెప్పి ఎవరైతే తీవ్రమైన ప్రయత్నం చేస్తారో, అధికమైనటువంటి ప్రయోజనం ఏంటి? ఈ దేహమనే పంజరంలో నుంచి నన్ను నేను విడిపించుకోవాలి అని భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని మనం తెలుసుకుంటూ, ఆ ధర్మంతో కూడినటువంటి కార్యాచరణ చేసినప్పుడు ఎన్ని సంపదలు మన కళ్ళ ముందు కనిపించినప్పటికీ కూడా ఆ సంపదలు మనవి కాదు కదా! నేను సంపాదించలేదు కదా! నేను సంపాదించని వస్తువును నేను అనుభవిస్తే అది పాపమే అవుతుంది కదా! అని చెప్పి, ఆ పాపం గురించి ఆలోచించినప్పుడు, మన ముందు ఎంతటి బంగారమున్నా, ఎవరైనా మన కళ్ళ ముందు బంగారాన్ని పోగొట్టుకున్నా, ఏదైనా మనకు మనం ప్రయత్నం చెయ్యకుండానే వస్తే, దానిని మనం స్వీకరించమండి. ఎందుకంటే, నేను కష్టపడి సంపాదించినటువంటి సంపద నాకు ఏమిస్తుంది? ప్రమాదాన్నే ఇస్తుందని చెప్పి గుర్తించనివ్వదు. ఎందుకు? ఆశా పాశైర్షతైర్బద్ధాః. ఆశ పాశముల చేత సంపద చూడగానే గుర్తొస్తుందండి. అబ్బా! నా భార్య, నా పిల్లలు. మన ఊళ్ళో ఉన్న ధనవంతులు గుర్తొస్తారు. వాళ్ళు చూడు మన కళ్ళ ముందు ఎంత గొప్పగా తిరుగుతారో. ఇప్పుడు ఈ బంగారం నా సొంతమైతే నేను, నా కుటుంబం ఎలా ఉంటాం? వాళ్ళ ముందు మేమెలా ఎలా ఎలా ఉంటామంటే కాలర్ ఎగరేసుకొని చక్కగా మేము వాళ్ళ కళ్ళ ముందు మరి పెద్ద కారులో తిరుగుతామనుకో. ఎంతకాలం తిరుగుతారు? విషయేంద్రియ సంయోగాది యత్తదగ్రే అమృతోపమం. మొదట ఆనందాన్నిస్తుంది విషయాల యొక్క సంపర్కం. నీది కాని వస్తువును నువ్వు అనుభవిస్తున్నావు. ఆ సంపదను పోగొట్టుకున్న వాడొకడుంటాడు. వాడు ఏడ్చేటటువంటి ఏడుపు నీ ఇంటికి రాబోయే ప్రతి సుఖాన్ని పోగొడుతుందండి. మన సుఖాలన్నీ హరించగలిగిన శక్తి ఎక్కడి నుంచొచ్చింది? నీది కాని సంపదను నువ్వు అనుభవిస్తున్నప్పుడు, ఆ సంపద వలన నీవు ఆనందం పొందుతున్నావనుకుంటున్నావు కానీ, నీకు, నీ కుటుంబానికి జరగబోయేటటువంటి ఉపకారం, నీ పిల్లవాడు పెరిగి చక్కగా చదివే పిల్లవాడు ఏమవుతాడు? చదవటంలో వాడు సోమరిపోతుగా మిగిలిపోతాడు. అంటే నీ పిల్లవాడు బాగా చదివి సెటిల్ అయిపోతే, ఓ పెద్ద ఉద్యోగం వస్తే నువ్వెలా ఉంటావు? మా నాన్నగారు చదివించారని చక్కగా ఆ పిల్లవాడు అతన్ని గౌరవిస్తాడు. ఇప్పుడు ఆ పిల్లవాడి యొక్క చదువు పోతుంది. దుర్వ్యసనాలకు అలవాటైపోతాడు. సంపదలు చాలా ఉంటాయి గదా! అంటే ఇప్పుడు చూడండి. నీ చేతులతోనే నీ కన్ను పొడుచుకునేలాగా చేయగలిగిన శక్తి ఎక్కడుంది? భగవంతుడు చేశాడని ఆయన మీద నింద వేయగూడదండి. నువ్వు చేసిన కర్మలో దోషం ఉంది కాబట్టి, ఆ దోషమే నీకు పాపమై నిన్ను ఏం చేస్తుంది? ఇబ్బంది పెడుతుంది తప్ప, ఈశ్వరుడు చూడండి ఎంత కష్టపెడుతున్నాడో అని ఆ భగవంతుడి మీద నింద వేయడం ఎందుకండి? నువ్వు చేసిన కర్మ ఏంటి? నువ్వు ఏనాడైనా ఎవరికైనా అన్యాయం చేశావేమో గుర్తు తెచ్చుకో. ఇవాళ నీకు కష్టమొచ్చింది. కష్టం రాగానే నీకు భగవంతుడిని నింద చేయడం వస్తుందండి. భగవంతుడా నేను బాగా పూజలు చేస్తాను. చక్కగా శాస్త్రాలన్నీ అధ్యయనం చేస్తాను. పైగా ఇంకా నాకు చెప్పే అవకాశం గూడా ఇచ్చారు. అందుకే నేను బాగా ప్రవచనాలు కూడా చెప్తాను. అని భగవంతుడిని నేను చేసినటువంటి గొప్పల గురించి మాట్లాడకూడదండి. నేను పలానా రోజున, పలానా సమయంలో, పలానా వారిని ఇబ్బంది పెట్టి ఉన్నాను. ఆ ఇబ్బంది పెట్టిన వారు ఎంత శోకిస్తున్నారో, ఆ శోకమే ఇవాళ నన్ను శాపమై నన్నివాళ ఇబ్బంది పెడుతుందని, నీ తప్పును నువ్వు తెలుసుకొని భగవంతుడా, తెలిసో తెలియకో తప్పు చేశాం తండ్రి. ఇంకెప్పుడు ఇలాంటి పాపము చెయ్యను అని పరిహారాన్ని, పశ్చాత్తాపంతో కూడిన పరిహారాన్ని కోరుకున్నప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడండి. నువ్వు చేసిన తప్పుకే నీకు శిక్ష పడుతుంది. అంతేకాని భగవంతుడు చేయడు. చూడండి ఇక్కడ. తమది కాని సంపదను తాము ఇద్దరూ కలిసి పంచుకోవచ్చు. నిజంగా ఒకవేళ పంచుకొని వెళ్ళినా వాళ్ళు తర్వాత కష్టపడతారు. కానీ అత్యాశ ఏం చేసింది? వాళ్ళ యొక్క ప్రాణాలు ఒకరినొకరు అతడు రాగానే ఇతడు పొడి చేశాడు.
సరే వెళ్తున్నాను కదా! ఆకలితో వెళ్ళడం ఎందుకు? ఈ బరువును మొయ్యాలంటే కాస్త శరీరంలోకి ప్రాణశక్తి రావాలి కదా! అని చెప్పేసి, ఆ ప్రాణశక్తి కోసం ఆహారం తిన్నాడు. అతను చనిపోయాడు. ఇద్దరూ అక్కడే చనిపోయారు. ఒకరు కత్తి ఘాటుకి మృత్యువుని పొందారు. ఇంకొకరు విషాహారానికి మృత్యువుని పొందారు. అక్కడున్న బంగారం అక్కడే ఉంది. సన్యాసి గారు ఎందుకన్నారు మృత్యువు, మృత్యువు అని? మన లోపట లేనిపోనటువంటి కోరికలన్నింటినీ సృష్టించి నిన్ను అధో పాతాళానికి తీసుకువెళ్ళగలిగినటువంటి శక్తి ఎక్కడుంది అంటే బంగారానికి, సంపదకే ఉంటుందని. ఇక్కడ మనకెక్కడ అంటే భాగవతంలో పరీక్షిత్ మహారాజు గారు కలియుగంలోకి వచ్చాక ఇక కలిపురుషుడు ఈయన రాజ్యంలోకి రాలేకపోతున్నారు. ఎందుకు రాలేకపోతున్నారంటే, ఈయన ఎప్పుడూ దాన ధర్మాలు, యజ్ఞయాగాది క్రతువులు, ఎన్నో రకాలైనటువంటి ధర్మ సంబంధమైనటువంటి కార్యాలన్నీ చేస్తూ ఉంటారు. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా మద్యము కానీ, అంటే మనము ఇవి వ్యసనాలు అని చెప్పేటటువంటి ఆ వ్యసనాలు ఆ ఊళ్ళో ఎవరికీ లేవట ఆయన రాజ్యంలో. పరీక్షిత్ మహారాజు యొక్క రాజ్యం కలిపురుషుడు జరబడటానికి చాలా ఇబ్బందికరంగా ఉందట. అప్పుడు కలిపురుషుడు వచ్చి పరీక్షిత్ మహారాజు దగ్గరికి, "అయ్యా నన్ను కలిపురుషుడంటారు. ఈశ్వరుడు నన్ను సృష్టి చేశారు. మరి ఈ కలియుగం నాటికి మరి ధర్మం కేవలం ఒక్క పాదంలోనే ఉంటుంది. 3 పాదాల పాటు అధర్మమే ఉంటుంది. మరి నాకు మీ రాజ్యంలోకి రావడానికి నాకు అనుమతి ఇవ్వండి" అన్నారట. అనుమతి అంటే చూడండి ఇప్పుడు ఖచ్చితంగా పరీక్షిత్ మహారాజు ఇచ్చి తీరాలి. ఇచ్చి తీరాలంటే ఈయన ఇవ్వడం వల్ల జరగలేదండి. ఏంటి కొన్ని కొన్ని ప్రదేశాలలోకి కలిపురుషుడు జరబడవచ్చు. అంటే శాస్త్రము ఏదైతే ఇది ధర్మం కాదు అని చెప్పిందో, ఆ అధర్మంతో కూడిన విషయాలను ఎవరైతే ఆచరిస్తారో వారు ఏమవుతారు? కలిపురుషుడి యొక్క మాయలోకి పడిపోతారు. ఇప్పుడు సరే పరీక్షిత్ మహారాజు మరి శాస్త్రంలో అన్ని శాస్త్రములను కూడా అధ్యయనం చేసి ఉన్నారు కాబట్టి ఆ శాస్త్ర అధ్యయనం ప్రకారంగా ఏదైతే శాస్త్ర విరుద్ధమైన కర్మ అని చెప్పారో ఆ విరుద్ధమైనటువంటి కర్మలలో భగవంతుడు ఏం చెప్పారు? ఆ పరీక్షిత్ మహారాజు భగవంతుడు చెప్పిన విషయాలలో కొన్నింటిని పర్మిషన్ ఇచ్చారనమాట. అంటే ఎక్కడైతే మద్యానికి సంబంధించినటువంటి దుకాణాలు ఉండి, అక్కడ ఎవరైతే మద్యాన్ని సేవిస్తారో మద్యం సేవించే వారిలోకి నువ్వు వెళ్ళవచ్చు. ఆయన ఏందంటే నా రాజ్యంలో ఎవరు మద్యం సేవించే వాళ్ళు లేరు గదా! అని చెప్పేసి ధైర్యం అనమాట. ఇక వ్యభిచారులు ఉన్నటువంటి ప్రదేశం, మాంసాహారాన్ని తినేటటువంటి ప్రదేశం, ఎక్కడైతే జూదం జరుగుతుందో అన్యాయంగా అక్కడ ఆ ప్రదేశాల గురించి మాట్లాడారు. ఇంకా ఎక్కడైతే కొలమానాలు అవి ఉంటాయి కదండీ! తూనికలు అవి ఏమంటారు? వ్యాపారానికి సంబంధించి ఎవరైతే అధర్మంగా ప్రవర్తిస్తారో, అధర్మంగా ప్రవర్తించేటటువంటి ప్రదేశాలలోకి నువ్వు వెళ్ళవచ్చు అన్నారు. అనగానే కలిపురుషుడు ఒక్కసారి సైలెంట్ అయిపోయాడు. మీ రాజ్యంలో ఇటువంటి వారెవరూ లేరు. నేను మీ రాజ్యంలోకి జరబడాలి. ఎందుకంటే ఇది కలిధర్మం. మరి ఈ కలిధర్మానికి ఇంకొక అనుమతి ఇవ్వండి అన్నారట. అనగానే పరీక్షిత్ మహారాజు శాస్త్రములందు చెప్పబడిన మాటేనండి. ఏదో కలిపురుషుడు కావాలని ఆ పరీక్షిత్ మహారాజు కావాలని ఇచ్చింది కాదు. బంగారము. ఎవరికైతే బంగారం మీద అత్యాశ ఉంటుందో, ఆ అత్యాశ ఉన్నటువంటి ప్రదేశమునందు అంటే బంగారాన్ని ఎవరైతే ఎక్కువగా ధరిస్తారో వారి మీద కలిపురుషుడు జరగవచ్చు. ఇప్పుడు అనగానే వెంటనే కలిపురుషుడు ఎవరిలోకి ప్రవేశించాడంటే పరీక్షిత్ మహారాజులోకే ప్రవేశించాడు. చూడండి. ఇన్ని శాస్త్రాలు, ఇన్ని ధర్మాలు తెలిసి ఎంతో గొప్పగా మరి అన్ని ధర్మాలను పాటించగలిగినటువంటి పరీక్షిత్ తన కిరీటము, తన శరీరమునందు ఉన్నటువంటి ఆభరణాలు రాజుగారు కదండీ! ఆ ఆభరణాలలో ఉన్నటువంటి బంగారము, వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి ఏవైతే వస్తువులున్నాయో, ఆ వస్తువులు ఉండడం వల్ల కలిపురుషుడు ఈయనలోకే ప్రవేశించాడు. అందుకే ఎక్కడైనా తాపసికులు ఉన్నారు, తపస్సు చేసుకుంటున్నారంటే వారి ముందు సాష్టాంగ నమస్కారం చేసి మరి వాళ్లకు నమస్కారం చేయగలిగిన గొప్ప ప్రవర్తన ఉండగలిగినటువంటి మరి పరీక్షిత్ మహారాజు మరి ఈయన అడవిలోకి ప్రవేశించటం, ఏదో వేట నిమిత్తంగా వెళ్తూ అక్కడ తనకి దాహం కలగటం, ఆ దాహం తీర్చుకోవడానికి ఒక ఆశ్రమానికి వెళ్ళడం, ఆ ఆశ్రమంలో ఒక వ్యక్తి ఒక
ముని ఏం చేస్తున్నాడు, బ్రహ్మమునందు రమిస్తూ తపస్సు యందు బ్రహ్మానందానుభూతిని పొందుతూ అలా నిశ్చేష్టంగా ఉన్నారట. సమాధి స్థితిలో ఉన్నారు. ఆయన్ని చూసి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందండి? ఎవరైనా భిక్షాటన చేసుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా వస్తేనే వాళ్ళని గౌరవించగలిగినటువంటి గొప్ప సంస్కారాలు ఉన్న వ్యక్తి ఆ కలిపురుషుడు జరబడగానే మనం అంటాం, ఏంటండి ఇప్పటి వరకు బానే ఉన్నారు, ఎందుకు ఇలా ప్రవర్తించారు అని చెప్పేసి మనం ఆ వ్యక్తిలో కలిగినటువంటి మార్పును చూసి భయపడతాం. ఇలా జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు అంటాం. ఇప్పుడు పరీక్షిత్ మహారాజులోకి ప్రవేశించాడు అంటే నెమ్మదిగా కలిపురుషుడు ఈయనలోకి ప్రవేశాన్ని పొందగానే, నేను రాజునొచ్చాను, రాజుకి మరి ఆతిథ్యాన్ని ఇవ్వటం అనేది ఇక్కడ ఉన్నటువంటి తాపసికుల యొక్క ధర్మం కదా, వీళ్ళు వాళ్ళ ధర్మాన్ని మరిచారు అని చెప్పి అక్కడ చచ్చిపడిపోయినటువంటి పామును చూసి ఆ పాముని తీసి ఆయన మెడలో వేసి అపహాస్యం చేశాడట. చూడండి, మరి అది ఎవరికైనా సాధ్యం. అంటే బంగారము అనేది ఎంతటి ప్రమాదకరమైనటువంటి వస్తువో మనం తెలుసుకోవాలి. ఆధ్యాత్మికమైనటువంటి సాధన నేను చేస్తున్నాను అని మనమని చెప్పుకుంటున్నామంటే, నీకు బంగారం మీద ఏమాత్రం కోరిక ఉంది? అది కేవలం ఒక ఆభరణంలాగే ఉందా? లేకపోతే అది లేకపోతే నాకు సమాజంలో మరి కీర్తి ప్రతిష్టలు రావు, లేకపోతే ఇంకేదో ఉద్దేశంతో మీరు బంగారాన్ని ధరిస్తున్నారా? అంటే బంగారం మీద మీకు ఉన్న వ్యామోహాన్ని బట్టి మీరు పాపములు చేయడానికి కావలసినటువంటి స్థితిని పొందుతున్నారనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు బంగారం మీద ఉన్న వ్యామోహంతో ఇవాళ ఎన్నో రకాలైనటువంటి విపరీతమైనటువంటి చర్యలు ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి కథలో కూడా బంగారం కోసమే ఏం చేశారు, మరి వాళ్ళ యొక్క ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఒకవేళ ఇద్దరూ చెరిసగం పంచుకున్నప్పటికీ కూడా తనది కాని వస్తువును తాను పంచుకోవడం అనేది ఏమవుతుంది, అన్యాయంగా వేరొకరి యొక్క సంపద తాత్కాలికమైన సుఖాన్ని ఇస్తుంది, కానీ సుదీర్ఘమైనటువంటి నష్టాన్ని ఇస్తుంది. నీ కుటుంబం పరమ నాశనాన్ని పొందడానికి అది హేతు అవుతుందండి. ఇవాళ నీవు కష్టపడి సంపాదించుకున్న వస్తువునే నలుగురికి కొంత దానం చేయకుండా నువ్వు అనుభవిస్తే దొంగవి అని శాస్త్రం చెప్తుందండి. నువ్వు కష్టపడ్డావు, కష్టపడిన దాంట్లో కొంత భాగాన్ని ఇతరులకు ఇవ్వకుండా మీరు తింటే నేను సంపాదించింది నేను అనుభవించకూడదట. కొంత భాగాన్ని నేను ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే దీన జనులు ఉన్నారో వాళ్ళకి నేను కొంత దానం చెయ్యాలి. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంకేస్తేన ఏవ సహా అని మనకు కృష్ణ పరమాత్మ 3వ అధ్యాయం 12వ శ్లోకంలో చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? మీరు భగవంతుడి యొక్క వారసులైనటువంటి దేవతలు. ఆ దేవతలను పూజించి మీరేం కోరుకుంటున్నారు? మీరు చేసేటటువంటి వ్యవసాయ వ్యాపారానికి సంబంధించినటువంటి కార్యముల యందు మాకు శుభములు కలగాలి అని చెప్పేసి మీరు ఆ దేవతలకు పూజలు చేసి మెప్పిస్తే మీరు చేసేటటువంటి మీ ఏమని ఆశీర్వాదం చేస్తారండి? మరి మనకి ఏమంటారు, ఆయురారోగ్య ఐశ్వర్య, తర్వాత ఇంకా ఏమంటారు, పుత్ర పౌత్రాది వీళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలి అని చెప్పేసి మరి బ్రాహ్మణోత్తములు ఆశీర్వాదం చేస్తారు. అంటే ఇక్కడ మనం ఏమేం కోరుతున్నాం? ఆయువు దగ్గర నుంచి, ఆరోగ్యం దగ్గర నుంచి, ఇంకా మనకున్న సంపద, మనకున్నటువంటి పశువు, తర్వాత మనకున్న సంపదలు ఇవన్నీ వర్ధిల్లాలి అని చెప్పి మనం పూజ చేయడం అయిపోగానే ఆ బ్రాహ్మణోత్తముడు మనకు ఆశీర్వాదం చేస్తారు. ఆ చేసిన ఆశీర్వాదంలో మీరు చేసినటువంటి పూజకు సంబంధించినటువంటి శ్రద్ధను బట్టి అక్కడున్న దేవతలు మనకు వరాలు ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి వరాల వల్ల మనకు ఏమవుతుంది? నువ్వు 30 రోజుల ఉద్యోగాన్ని నువ్వు చేశావు అంటే 30 రోజుల పాటు నీ యొక్క ఆరోగ్యాన్ని ఆ దేవత కాపాడింది, ఖచ్చితంగా కాపాడింది. వాళ్ళు నీకు అంతటి ఆరోగ్యాన్ని ఇచ్చి నువ్వు 30 రోజులు కష్టపడి సంపాదిస్తే ఒక 30,000 వస్తే ఆ 30,000లో కొంత డబ్బును గనక నువ్వు దీనజనులకు నువ్వు ఖర్చు చేయకపోతే, ఒక దేవాలయానికో లేకపోతే ఏదో ఒక కార్యనిమిత్తంగా నీ సంపదలో కొంత భాగాన్ని ఇతరులకు ఇవ్వకుండా నువ్వు మాత్రమే, నీ పిల్లలు మాత్రమే అనుభవిస్తే నువ్వెవరివి? దొంగవి. చాలా కష్టం అనిపిస్తుంది. మేము ఎవరి సంపద తీసుకోవట్లేదండి. కానీ ఎంతమంది యొక్క అంటే సృష్టి యొక్క
సహాయం నీకు లేకుండానే నువ్వు 30,000 సంపాదించగలిగావా? ఇది గుర్తించమంటున్నారు భగవంతుడు. నేను కష్టపడ్డానంటున్నావు. నీ శరీరం నీకు సహకరిస్తే కదా! ఈ శరీరం ఉత్సాహంగా ఉండడానికి ఎన్ని రకాలైనటువంటి ప్రాణులు నీకు సహాయం చేశాయి. ఒక్కొక్కటిగా చెప్పుకుంటే, నువ్వు తీసుకునే ఆహారం ఎక్కడి నుంచొచ్చింది? నువ్వు తాగే పాలెక్కడి నుంచొచ్చాయి? మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు చేసేటటువంటి పనులలో మనం ఏమేమైతే అనుభవిస్తున్నామో వాటన్నింటికి ఎన్నో ప్రాణుల యొక్క త్యాగమేనండి. ఆయా ప్రాణుల యొక్క త్యాగము చేత బతుకుతున్నటువంటి నువ్వు భగవంతుడు శాస్త్రంలో చెప్పబడిన విషయాలను ఆచరించడానికి ఎందుకు సిద్ధపడవు? అంటే నీ మనస్సును 3 గుణాల యొక్క మాయ చేత కప్పబడింది. ఈ దేహమే నేను అనేటటువంటి అభిమానం నిన్నేం చేస్తుందంటే సర్వనాశనం చేస్తుంది. ముందు ఈ అభిమానాన్ని వదలండి. ఈ పుట్టిన ప్రతి ఒక్కరూ అందుకే ఎప్పుడూ చెప్తానండి నేను ఈ మాట. ఎవరైనా చనిపోతే వెళ్లి చూసి రావాలి అంటారు. నాకు కూడా మరణం వస్తుంది. మరణించిన వ్యక్తి ఎక్కడికి పోతున్నాడని ఎందుకు ఆలోచించరండి? తీసుకెళ్తారు చక్కగా ఆయనని ఏమంటారు? అక్కడ ఆయనకు చేయవలసినటువంటి సంస్కారాలన్నీ, దహన సంస్కారాలన్నీ చేసి వస్తారు. అయ్యో! పాపం వెళ్ళిపోయాడని. ఎక్కడికి వెళ్తున్నాడండి ఆయన? ఈ విషయాలు ఎందుకు తెలుసుకోరు? ఎక్కడికి వెళ్తాడు? ఆయన ప్రయాణం ఎక్కడికి? నేనసలు ఎక్కడి నుంచొచ్చాను నా తల్లి గర్భంలోకి? ఈ కులంలోనే ఎందుకు పుట్టాను? నాకింతటి ఐశ్వర్యమే ఎందుకొచ్చింది? నేనింత అందంగానే ఎందుకున్నాను? వీళ్ళే నా తల్లిదండ్రులు ఎందుకయ్యారు? వీళ్ళే నా సంతానంగా ఎందుకున్నారు? నేను ఈ ఊర్లోనే ఎందుకున్నాను? ఇన్ని విషయాల గురించిన ఆలోచన లేకుండానే మనిషి ఎందుకు తింటున్నాడో, ఎందుకు ఉంటున్నాడో, వేటి కోసం పరితపిస్తున్నాడో తెలియకుండానే జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి విధానం ఇవాళ. అంటే మాయ కప్పేస్తుంది. త్రిగుణాల మాయ ఒక్కొక్కరిని ఏం చేస్తుంది? సత్యం తెలుసుకోకుండా ఎలా ఉంచుతుంది? మరుగున ఉంచుతుంది. ఎవరికైతే భగవంతుడి యొక్క అనుగ్రహం, ఎవరైతే సత్కర్మలు చేసి కాస్త భగవంతుడి జ్ఞానం వినటానికి కావలసిన అవకాశాన్ని ఈశ్వరుడి ద్వారా పొంది ఉన్నారో వారందరైనా ఏం చెయ్యాలి? సత్య వస్తువు కోసం స్వవిచారణ చెయ్యండి. నేనెవరు? ఎవరు నేను? నిన్ను నువ్వు వెతుక్కోవలసినటువంటి బాధ్యత నీ మీదుంది. ఎవరు వెతుకుతారు నిన్ను? నువ్వు తింటేనే నీ కడుపు నిండుతుందండి. నువ్వు విచారణ చేసి నేను ఎక్కడి నుంచొచ్చాను అసలు? ఫస్ట్ మూలం ఎక్కడుంది? నేనిప్పుడు ఈ శరీరం విడిచాక ఎక్కడికి వెళ్ళిపోతా? పాపం చాలా మందికి తెలియక, అయ్యో! నేను చనిపోతే పలానా చోట నాకు సమాధి చెయ్యండి అని కూడా చెప్తారు. నేనక్కడే ఉంటాను. నేను సంపాదించుకున్న ఆస్తుల్ని చూసుకుంటూ అంటారు. కానీ తాను అక్కడుండడు. తాను ధరించినటువంటి శరీరం మాత్రమే తను సంపాదించినటువంటి ఆ భూమిలో అది పదిలంగా భద్రపరచటమో, దహనం చేయటమో ఏదో జరుగుతుంది. అంటే నేనిక్కడ ఉంటాను అని ఆయన ఫిక్స్ అవుతున్నాడంటే నేను ఈ శరీరంతోనే నేను ఉంటాను అనుకుంటున్నాడు. నేను ఈ శరీరములో వదిలిపెట్టగానే నా ప్రయాణము వేరొక చోటికి ఉంటుంది అనే విషయం గుర్తున్న వాళ్ళు రేపు 4 రోజులలో నేను ఊరికెళ్తున్నానన్నప్పుడు ఆ ఊరికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఇవాళ మనం ఎంత గొప్పగా ఆలోచన చేసి ఆ ప్రణాళిక చేసుకుంటామో, మనం ఈ దేహాన్ని విడిచిన తర్వాత మన ప్రయాణానికి కావలసిన వస్తువులు ఖచ్చితంగా సమకూర్చుకోవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందండి. అందుకే తైత్తిరీయ ఉపనిషత్తు యందు ఒక మాట చెప్పారు. ఏమంటారంటే, మనిషి అంటే అతనికంటూ వ్యక్తిత్వం ఉంటుంది. అంతే కదండీ! ఇప్పుడు ఒక వ్యక్తిని చూడగానే ఏమంటామంటే, ఇతడు మంచి గుణాలున్నవాడండి అంటారు. ఇంకొకరిని చూస్తే ఏమంటాం, ఇతని వ్యక్తిత్వం సరిగా ఉండదండి. ఒక్కొక్కసారి బానే ఉంటాడు. ఇంకొక్కసారి ఎప్పుడు ఎలా అయిపోతాడో తెలీదంటాం. అంటే వ్యక్తిత్వం అనేటటువంటి పదం మనం జీవన సరళిలో ఉందన్నమాట. ఇప్పుడు ఈ వ్యక్తిత్వం గురించి తైత్తిరీయోపనిషత్తు ఒక మాట చెప్తుంది. ఏమంటుందంటే, ఈ వ్యక్తిత్వం అనేది 5 అంతస్తులుగా ఉంటుందట. మనందరికీ తెలిసిన మాటలే. అంటే మన యొక్క వ్యక్తిత్వము 5 స్థాయిలలో ఉంటుందట. మనం ధరించిన శరీరం ఉంది కదండీ! ఈ శరీరానికి సంబంధించి అన్నమయ దేహం, ప్రాణమయ దేహం, మనోమయ దేహం, తర్వాత విజ్ఞానమయ దేహం, ఆనందమయ దేహం అని 5 రకాలైనటువంటి దేహాల గురించి మన శరీరం గురించి మాట్లాడతాం. అన్నమయ దేహం అంటే కంటికి కనపడుతున్న పాంచభౌతికమైనటువంటి దేహం. దీన్నే శంకరాచార్యుల వారు ఏమంటారు? పంచీకృత మహా పంచీకృత మహాభూతం అంటారు. అంటే 5 రకాలుగా అంటే పంచభూతాల చేత పంచీకరణ జరిగింది. 5 విధాలుగా అంటే 5 రకాలైనటువంటి పంచభూతాల చేత
విభజన జరిగి మన శరీరము తయారై సంభవం కర్మ సంచితం. మనము చేసిన కర్మలను బట్టి ఈ ఏమంటారు ఈ పంచభూతాల యొక్క విభజన జరిగింది. కొంతమంది చూడండి లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది అందంగా ఉంటారు, కొంతమంది వికారంగా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది నల్లగా. ఇలా రకరకాల విభజనలు ఎందుకు జరిగాయి? నువ్వు చేసుకున్నటువంటి కర్మలను కర్మ సంచి అని అంటున్నాడండి. మనం కర్మల గురించి మాట్లాడితే 3 రకాలు అని చెప్తాం కదా. సంచితం, ఆగామి, తర్వాత ప్రారబ్ధం అని చెప్పేసి 3 చెప్తారు కదండి. ఇవాళ నువ్వు ఒకరికి సహాయం చేశావు. ఇప్పుడు నీ దగ్గర ఒక సంచి ఉంటుందండి. నీ ప్రారబ్ధం యందు ఈ రోజున నువ్వు ఒకరికి ఉపకారం చేశావు. ఆ చేసిన ప్రారబ్ధంలో నుంచి వచ్చిన ఫలితం ఏదైతే ఉందో అది నీ పక్కనే ఒక సంచి ఉంటుందన్నమాట. భగవంతుడు వెంటనే లోపల కూర్చుంటాడు. చిత్రంగా ఉండి గుప్తంగా రాసే ఆయన చిత్రగుప్తుడులాగా పరమాత్మ ఉండి నీ సంచిలో పుణ్యం వేస్తాడు. ఎదురుగా ఒక కుక్క హాయిగా పడుకుంది. ఎందుకో దాన్ని చూస్తే కొట్టబుద్దయింది. అక్కడ ఒక చిన్న రాయి ఉంటే తీసి దాన్ని విసిరేశారు. అది అరుస్తూ మొరుగుతూ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈశ్వరుడు చూశాడు. చక్కగా నీ ఖాతాలో కాస్త పాపాన్ని తీసి నీ సంచిలో వేశాడు. ఇప్పుడు చూడండి, అది ఆ కుక్కని మీరు ఒక ఎవరి వెంటైనా పడుతుందనుకోండి. ఆ కుక్కని మీరు తరిమేందుకు రాయి వేశారు. అదొకలాగా మారిపోతుంది. ప్రశాంతంగా పడుకున్నటువంటి కుక్కను చూసి ఓర్వలేక దాని యొక్క నిద్రను భంగం చెయ్యాలని చేసినటువంటిది పెద్ద మహాపాపం లాగా వేస్తాం. అంటే ఇలా ప్రతిదీ రాస్తూనే ఉంటాడు. సంచిలో పడిపోతున్నాయి. ఆ సంచిలో పడిపోయిందే నీకు తర్వాత జన్మ. దీని గురించిన భయం ఉండాలి మనందరికీ. ఇలాంటి బెంగలేమీ లేకుండా హాయిగా ఈ పూటకి ఏం తిన్నాం, ఏం చేసాం, ఎలా ఉన్నాం, ఎక్కడికి వెళ్ళాలి, ఇదే ధ్యాస అండి. ఏం వండుకోవాలి, ఏం తినాలి, ఎవరితో కలిసి ఉండాలి. ఇవాళ జీవితం ఎలా ఉందంటే రోజుకొక ఫంక్షన్లో చక్కటి వస్త్రాలు వేసుకోవాలి, చక్కటి భోజనం చేయాలి, చక్కగా నలుగురితో కలిసి ముచ్చట్లు వేయాలి, ఎవరి గురించో ఒకరి గురించి ఏదో ఒకటి మాట్లాడుకోవాలి, చక్కగా ఇంటికి వెళ్ళాలి. ఏముందండి దీనివల్ల? ఒక పశువు మనకంటే గొప్పగా జీవిస్తుందండి. తన పాపపు కర్మనంతా పోగొట్టుకుంటుంది. మనం ఏం చేస్తున్నాం? రాబోయే జన్మలకు కావలసినటువంటి ఆ పాపపుణ్యాలన్నీ మూట కట్టుకొని వెళ్ళిపోతున్నాం. దీనివల్ల దుఃఖాన్ని పొందేదెవరు? ఇవాళ ఒక కాకిని చూసి, ఒక పురుగుని చూసి అబ్బో అసహ్యకరమైన జీవులు అంటాం. మరి నీ జన్మ రేపు అది కాదని గ్యారంటీ ఉందా? ఈ క్షణంలో భగవంతుడికి నిన్ను ఒక పురుగునుగా మార్చడానికి భగవంతుడికి ఎంత సమయం పడుతుందండి? నిన్నొక పురుగుగా చేయాలనుకుంటాడు. నువ్విప్పుడు ధనవంతుడిని, నేను గొప్పవాణ్ణి, నేను ఏదైనా చేయగలను అనుకుంటావు. నిన్ను ఆ శరీరంలోకి ప్రవేశింప చేయడానికి ఈశ్వరుడికి ఎంత సమయం పడుతుంది? క్షణకాలానికంటే కూడా అల్పమైనటువంటి సమయంలోనే ఈశ్వరుడు నీ ఉపాధిని మార్చేస్తాడు. భగవంతుడి యొక్క శక్తి ఏంటో తెలియాలి, భగవంతుడు చెప్పిన నియతి ఏంటో తెలియాలి, ఆ నియతితో నువ్వు జీవించటం రావాలి. అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసి ఉంటుంది. ఏం చేస్తున్నాం? మన అందరి యొక్క జీవనం త్రిగుణాల మాయలో పడిపోకుండా నీ యొక్క పుట్టుక, నీ యొక్క మరణము తర్వాత నీ యొక్క ప్రయాణము ఎలా ఉండబోతుంది అనేది నీ మనస్సులో ఉన్నటువంటి సంస్కారాలను బట్టి నిర్ణయించబడుతుందండి. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఏమంటున్నారు అంటే శాస్త్రమునందు చెప్పబడిన విషయాలండి. ఏమంటున్నారంటే అపూజ్య అంటే అర్హత లేనటువంటి వారికి ఏమవుతుంది అనంటే పూజ జరిగింది అంటే మాత్రం అపూజ్య, అక్కడ అందుకే చెప్తున్నాడు అపూజ్య యత్ర పూజ్యతే అంటారు. అర్హత లేని వాడికి పూజ జరిగింది అనుకోండి. తర్వాత పూజ్య యత్ర అవమానిత, అర్హత ఉన్నటువంటి వారికి అంటే పూజ్యులైనటువంటి వారికి భగవంతుణ్ణి నిరంతరము ఉపాసన చేస్తూ భగవంతుడు చెప్పిన ధర్మాన్ని ఎన్ని కష్టాలొచ్చినా ఆచరిస్తూ వెళ్తున్న వారికి అవమానం జరిగితే అక్కడ ఎలాంటి పరిస్థితులు జరుగుతాయి అంటే అర్హత లేని వారు ఎక్కడైతే పూజింపబడుతున్నారో పూజింపబడేటటువంటి వ్యక్తి దగ్గర ఏ వస్తువులు ఉంటాయో చెప్తున్నారు. మరి పూజ్యులైనటువంటి వారిని అవమానిస్తే జరిగేటటువంటి పరిస్థితి ఏంటో కూడా చెప్తున్నారు. అక్కడ ఏమవుతుందట? తత్ర త్రీని భవిష్యంతి, వాళ్లకు 3 రకాలైనటువంటి 3 రకాల పరిస్థితులు కలుగుతాయట. ఏంటి అంటే దుర్భిక్షం, తర్వాత మరణము, భయము. ఈ 3 విషయాలు వాళ్ళ చుట్టూ తాండవం చేస్తుంటాయట. అర్హత లేనటువంటి వ్యక్తుల యొక్క పూజ ఏమవుతుంది? కృష్ణ పరమాత్మ భగవద్గీతలో నాతి మానిత అనే ఒక పదం చెప్పారండి.
నేను పూజించబడాలనేటటువంటి కోరిక ఏ వ్యక్తికైతే ఉంటుందో, ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆ కోరిక అతన్ని ఏమవుతుందంటే అక్కడ దుర్భిక్షం ఉంటుంది. తన చుట్టూ ఎప్పుడూ గందరగోళంతో కూడినటువంటి భయంకరమైన పరిస్థితులుంటాయట. భయం ప్రతి క్షణం ఎవరు మాట్లాడినా నా గురించి ఏం మాట్లాడుతున్నారు? మృత్యు భయం అనేది వాళ్ళని వెంటాడుతుందట. ఇలాంటి విషయాలన్నీ ఉంటాయి కాబట్టి ఏ శరీరము కూడా పూజించబడకూడదండి. అలా అంటే పూజించబడకూడదంటే పూజ్యులైన వాళ్ళని పూజించాలని శాస్త్రంలో చెప్పారు కదా! అంటే ఎవరైనా పూజింపబడుతున్నారంటే ఆ పూజించబడేటటువంటి వారు ఎలా ఉండాలంటే తనకు పూజ జరుగుతుందని కాదు. ఈ శరీరము ఈశ్వరుడిది అని ఈశ్వరుని యొక్క స్మరణలో ఉండగలిగినంత గొప్పగా అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ఎవరైతే యోగమును అభ్యాసం చేస్తూ ఎవరైతే విషయాల మీద విరక్తి భావన కలిగి పరమశాంతి కోసం అని చెప్పేసి యోగ సేవ చేస్తుంటారో, యోగమును అభ్యాసం చేస్తూ ఆచరిస్తున్నటువంటి వారికి భగవంతుడు ఏం చేస్తారు? బ్రహ్మము చేత రమించగలిగినటువంటి స్థితిని జీవుడికి ప్రసాదిస్తాడు. ఆ ప్రసాదించినటువంటి ఆ ప్రసాదాన్ని జీవుడు అనుభవిస్తున్నప్పుడు సుఖమాత్యంతికం యత్తద్బుద్ధి గ్రాహ్యమతీంద్రియం. తాను పొందినటువంటి ఆనందానికి ఏముండవట. వారి చుట్టూ కూడా ఎవరు కూడా ఆయన యొక్క ఆనందాన్ని ఆపలేరట. ఎంత అంటే అంతము లేనటువంటి ఆనందాన్ని అనుభవిస్తుంటాడు. అది దేని ద్వారా పొందుతుంటాడు? తన యొక్క బుద్ధి యొక్క నిర్మలత్వము చేత, బుద్ధి యొక్క కుశలత్వం చేత, వివేకంతో కూడినటువంటి బుద్ధి చేత. అందుకే కృష్ణ పరమాత్మ అంటాడు బుద్ధి యోగం అంటాడండి. సమత్వ బుద్ధి. తనకు మరణమే వచ్చినా, తనని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, తనకు కష్టమే వచ్చినా, తనకు సుఖమే వచ్చినా ఈశ్వరార్పణమంటూ స్వీకరిస్తూ సమత్వ బుద్ధితో ఉంటాడు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్వస్వ యోగ కర్మసు కౌశలమని 2వ అధ్యాయం 50వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్తారు. సమత్వ బుద్ధి అంటే తనని ఎవరో అవమానిస్తున్నారు. చాలాసార్లు మనం ఈ విషయాలను తెలుసుకొని ఉన్నాం, మనం కూడా మాట్లాడుకున్నామండి. గౌతమ బుద్ధుడి దగ్గరికి ఒక వ్యక్తి, గౌతమ బుద్ధుడు ఒక చోట సత్సంగాన్ని ఏర్పాటు చేశారు. ఊళ్ళల్లో రచ్చబండలు ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళడం కోసం అని చెప్పేసి గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కలిసి వెళ్తున్నాడట. ఒక వ్యక్తికి కొంతమంది అలా కూర్చొని ఈయన ప్రవచనాలు చెప్తుంటే ఆ ప్రవచనాలు వింటూ వీళ్ళందరూ కూడా అలా ఉండడాన్ని చూసి కొంతమందికి తమో రజో గుణాలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అందులో ఒక వ్యక్తికి బాగా కోపం వచ్చింది. ఏంటో ఈయన ఏదో చెప్తాడు, వీళ్ళందరినేమో నేను ఆపలేకపోతున్నాను. వీళ్ళందరూ వెళ్ళి ఆయన చెప్పేటటువంటి ఆ ఉపన్యాసాలన్నీ వింటూ ఉన్నారు, ప్రవచనాలు వింటూ ఉన్నారు. అసలు ఈ జనాలందరినీ పిచ్చి జనాలను తిట్టడం కంటే ఆ ప్రవచనాలు చెప్పే వ్యక్తిని తిడితే పోతుంది కదా అని చెప్పి గౌతమ బుద్ధుడిని నిలబెట్టాడట. రోడ్డు మీద నిలబెట్టి ఈయన ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. అలా దుర్భాషలు ఆడుతుంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఎవరైనా మిమ్మల్ని ఒక్క మాట అసలు మిమ్మల్ని పేరు పెట్టి పిలిస్తే చాలండి, అసలు వాళ్ళు ఏమీ తిట్టక్కర్లా. మిమ్మల్ని పేరు పెట్టి మీరు గొప్ప స్థాయిలో ఉన్నారనుకోండి, మిమ్మల్ని పేరు పెట్టి పిలిచారు, వెంటనే ఏరా నన్ను పేరు పెట్టి పిలిచేంత గొప్పవాడివా అని చెప్పేసి మనకి ఎక్కడి నుంచో కోపము. అంటే నీది కాని దేహాని మీద నీకెంత అభిమానం ఉంటే నిన్ను తిడుతుంటే నీకు ఇంత కోపం వచ్చింది? ఆత్మానుభూతితో రమిస్తున్న వారికి ఈ దేహం మీద అభిమానం ఉండదు. ఇప్పుడు గౌతమ బుద్ధుడిని బాగా తిడుతున్నారట. అప్పుడు గౌతమ బుద్ధుడు అన్నారట, తిట్టండి తిట్టండి, నేను కూడా దీన్ని తిడుతుంటాను అన్నారట. ఆ ఎదురుగా తిడుతున్న వ్యక్తికి ఏం అర్థం కావట్లేదు. నేను తిట్టేది ఎవరిని? మిమ్మల్ని కదా. మిమ్మల్ని అంటే ఎవరిని? గౌతమ బుద్ధుడు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు సిద్ధార్థుడు. ఆ సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడిగా మారారు. ఎవరిని మనం గౌతమ బుద్ధుడని ఆయన రూపాన్నే కదా చూసి అనేది. నేను తిట్టేది ఎవరిని? ఆ గౌతమ బుద్ధుడు అనేటటువంటి బుద్ధ విగ్రహంలా ఉన్నటువంటి ఆ గౌతమ ఆయన్నే కదా నేను తిట్టేది. తిట్టండి తిట్టండి, నేను కూడా తిడతాను దీన్ని అంటే అప్పుడప్పుడు ఇది నేను చెప్పిన మాట వినదు, అప్పుడప్పుడు ఇది ఏం చేస్తుంది, తప్పుడు పనులు చేస్తుంది. తిట్టండి తిట్టండి, నేను కూడా బాగా తిడతానన్నారు. వీడికి ఏం అర్థం కాలేదు. అయ్యో ఏంటో ఏం మాట్లాడుతున్నాడో, ఈయనేదో గొప్ప ప్రవచనాలు చెప్తాడట, ఈయనకేదో నేను కాస్త 4 మంచి మాటలు చెప్పి ఆ జనాలను పని చేసుకోనివ్వండి అయ్యా, ఈ లేనిపోని ప్రవచనాలు ఇవన్నీ వద్దు అని చెప్పేసి ఈయనకేదో నీతి బోధలు చెప్దామని నేనొస్తే దీన్ని తిట్టు అంటాడేంటి, మనిషేనా ఏంటో అని చెప్పేసి వాడు వెళ్ళిపోయాడట.
అంటే చూడండి. అంటే నీది కానిది అంటే ఇంత దేహం మీద అభిమానం పోవాలండి. అయ్యో! అందుకే కృష్ణ పరమాత్మ ఆహ్, చెప్పినటువంటి సత్యాలన్నీ కూడా నేనెప్పుడు కృష్ణ పరమాత్మే అంటుంటానండి. ఉపనిషత్తులో చెప్తారు. కఠోపనిషత్తులో ఏమని చెప్తారు అంటే, నాయమాత్మ ప్రవచనేన లభ్యో. ప్రవచనాలు చెప్పినటువంటి వారందరికీ కూడా భగవంతుడు మరి దొరుకుతాడా? ఆయనేమంటాడు, యమేవైషే వృణుతే తేన లభ్యః అంటాడు. నా కోసం పరితపిస్తున్న వారికి నేను దొరుకుతానన్నాడు గాని, అయ్యో! ప్రవచనాలు చెప్పేవాళ్ళందరికీ నేను దొరుకుతాను. న మేధయా న బహునా శ్రుతేన అంటాడు. అంటే మేధస్సు కలిగినటువంటి వారికి అంటే సమాజంలో మనం ఎవరిని పూజించాలో తెలుసుకోవాలండి. ఆచరణతో కూడిన మేధస్సు కలిగిన వ్యక్తికి నువ్వు పూజ చేయవచ్చు. అతను ఏం చేయగలగాలి? తనకు పూజ జరుగుతుంది అన్నప్పుడు అది ఈశ్వరుడిదికే జరుగుతుంది అని తాను పూర్తిగా బ్రహ్మము చేత రమించగలిగినటువంటి రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస మరి ఇలాంటి వాళ్ళందరికీ జరిగేటటువంటి పూజ మాత్రమే పూజ అండి. వాళ్ళు మాత్రమే ఏం చేయగలుగుతారు? బ్రహ్మమునకు ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతారు. నాకు పూజ జరుగుతుంది. నేను గొప్ప అని నేను ఒక్క క్షణం అనుకున్నా, అదేమవుతుంది అంటే, అది నాకు చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. పూజ ఎవరికి జరగాలి? ఆ పూజను పరమాత్మకు, ఈశ్వరుడికి సమర్పణ చెయ్యగలిగినంత గొప్ప స్థితి నీకుండాలి. ఇప్పుడు అయ్యో! మీకు చాలా సంపదలున్నాయంటే ఏమనగలగాలి? మా తల్లిదండ్రులు మాకిచ్చారండి. వాళ్ళు కష్టపడి సంపాదించి ఇచ్చారు. కొంతమందికి అది నామోషీగా ఉంటుంది. ఏమంటారు? ఆ! అవునవును. బాగా సంపాదించుకున్నావంటారు. నువ్వేం సంపాదించావు? సంపాదించిన ఆ మీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సంపదను నువ్వు అనుభవిస్తున్నావు. ఒక్క మాట అనడానికి అది చాలా కష్టంగా ఉంటుందండి. ఎందుకు కష్టంగా ఉంటుంది? వాడు నీ ముందు ఆహా! ఓహో! అన్నా వెనక్కి వెళ్ళిన తర్వాత ఏమంటాడు? తల్లిదండ్రులు ఇచ్చిన సంపదతో హాయిగా, సంతోషంగా బతుకుతున్నాడు. వీడి బతుక్కొక ఉద్యోగం కూడా లేదు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తితో బతుకుతున్నాడు. అలా కాకుండా మీరు ఎదురుగా వచ్చినటువంటి వ్యక్తికి ఆయనేదో మిమ్మల్ని ఒక మాట అన్నాడు. అవునండి. మా తల్లిదండ్రులు పడిన కష్టం ఇవాళ మేము అనుభవిస్తున్నామండి అని ఒక్క మాట అంటే వెనక్కి వెళ్లి అతడు ఏదైనా అనగలుగుతాడా? అవకాశం ఎవరిచ్చారు? మనమే ఇచ్చాం. పైగా వేరెవడో వచ్చి అంటాడు, "అరే! నీ గురించి వాళ్ళు ఇలా అంటున్నారంటే" అప్పుడు కోపమొస్తుంది. వాడికి నా సంపదను చూసి జెలసీరా అంటారు. తప్పెక్కడుంది? మూలంలో ఉంది. నీ మూలంలో ఏమి లేదు. తల్లిదండ్రుల మీద కృతజ్ఞత లేదు. భగవంతుడు మనకు సమస్తము సమర్పణ చేస్తే, ఆ సమర్పించినటువంటి భగవంతుడికి మనం ఏం చేయలేకపోతున్నాం? కృతజ్ఞత కోరుకుంటున్నాడు. తల్లిదండ్రులు సంపాదించి ఇస్తే, ఆ సంపద నా తల్లిదండ్రులది అన్నప్పుడు తల్లిదండ్రులు ఎక్కడున్నా పితృలోకాల్లో సంతోషంగా ఉంటారు. ఇన్నింటికి మూలం ఈశ్వరుడే అని తెలుసుకుని, ఈశ్వరుడి మీద మనస్సును లగ్నం చేసినప్పుడు ఈశ్వరుడు సంతోషపడతారు. అంటే కంటికి కనపడుతున్నటువంటి విషయాలన్నింటికి మూలమైనటువంటి ఈశ్వరుడికి గనక మన యొక్క ఏంటి మనకు జరుగుతున్నటువంటి పూజ వలన వచ్చే మనకు జరుగుతున్నటువంటి గౌరవం ఏదైతే ఉందో ఆ గౌరవాన్ని ఈశ్వరుడి ఖాతాలో వెయ్యగలిగినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే మనం ముక్తిని పొందగలుగుతాం. ఇక్కడ నేను 5 దేహాల గురించి చెప్పాను కదండి. 5 దేహాలు ఏంటి అంటే ఇక్కడ కొంతమందికి కొన్ని దేహాలుంటాయట. ఇందులో మనకి ఎన్ని దేహాలున్నాయో మనమే పరిశీలన చేసుకోవాలండి. ఏంటంటే, ఆటవికులు అంటే సమాజం గురించి తెలియనటువంటి ఆటవికులు పిల్లలకి 2 దేహాలుంటాయట. ఒకటి కంటికి కనపడుతున్నటువంటి అన్నమయ అంటే స్థూల దేహమండి. రెండవది ప్రాణమయ దేహం. ఇప్పుడు బుద్ధిమాంద్యం ఉన్నటువంటి పిల్లలు వీళ్ళు గూడా ఉంటారు గదండీ! ఇప్పుడు చిన్న పిల్లలు ఏమంటారు ఇంగా ఒక 1 ఇయర్ లోపు పిల్లలు వాళ్ళకేం తెలీదండి. ఆ పిల్లలకి కేవలం వాళ్ళ అమ్మగారు అన్నం ఏం చేస్తారు పాలిస్తారు, తాగుతారు ఆ పిల్లలు. ఆడుకుంటారు కానీ వాడికి ఇది, అది అనేం తెలీదు. ఇప్పుడు ఆటవీకులు అంటే కొంతమంది అడవులలో ఉంటారు. వాళ్ళకి సమాజంతో ఏ విధమైనటువంటి రిలేషన్ ఉండదు. ఏదో కనపడింది తీసుకుంటారు, తింటారు. ఇది తినాలి, ఇది తినకూడదని విచక్షణ ఏముండదు. వాళ్ళకి ఆకలవుతుంది ఏదో ఒకటి తింటారు. పిల్లలు కూడా అలాగే ఉంటారు గదా! అంటే వీళ్ళకు 2 దేహాలే ఉన్నాయి. బుద్ధిమాంద్యం కలిగిన వాళ్ళకి గూడా పాపం ఏం తింటున్నాం? ఎలా ఇంత తినాలి, ఇంత తినకూడదని ఏం తెలీదండి. అంటే వీళ్ళందరికీ 2 దేహాలే ఉంటాయట. ఒకటి శరీరం ఉంటుంది. అది అన్నమయ దేహం అంటారు. రెండవదేమంటారు? ప్రాణం ఉంటేనే గదండీ ఒక వ్యక్తి జీవించి ఉన్నాడు, ఒక ప్రాణి జీవించి ఉందనేది. ఇప్పుడు 2. ఇప్పుడు మరి మూడో దేహంతో ఉండేవాళ్ళు. కాస్త మానసికమైనటువంటి దేహం అండి. మూడో దేహం ఏంటి? ఒకటేమో అన్నమయ దేహం. దీని స్థూల దేహము. రెండోది ప్రాణదేహము.
మూడవది మానసికమైనటువంటి దేహం అంటే కాస్త నాగరికులండి. ఈ నాగరికులు ఏం చేస్తారు? తమకు కావాల్సిన వస్తువుల్ని పొందుతుంటారు. అలా పొందడంలో త్రిగుణాల మాయ చేత బతుకుతుంటారు కాబట్టి, అవసర నిమిత్తంగా అబద్ధాలాడుతుంటారు. అవసర నిమిత్తంగా వాళ్ళు కర్మలు చేయడంలో వాళ్ళు నిష్ణాతులవుతారు. వీళ్ళు నాగరికులు అని చెప్పేసంటారు. వీళ్ళకు 3 దేహాలుంటాయి. అంటే మనకి భగవంతుడు 5 దేహాలిచ్చాడండి. ఈ 5 దేహాలను వినియోగించుకోకుండానే నువ్వు మరణిస్తే నీకు, పశువుకి ఏమీ తేడా లేదు. ఇప్పుడు మనకెన్ని దేహాలున్నాయి? ఇప్పుడు 2, 3 దేహాలు. అంటే మానసికమైనటువంటి దేహం అంటే ఇది మంచి, ఇది చెడు అని విచక్షణతో మనం ఏం చేస్తాం? ఈ మంచి, చెడు ఎప్పుడంటే మనకున్న త్రిగుణాల మాయను బట్టి నిర్ణయిస్తారండి. ఇప్పుడు సత్వగుణం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే, ఇది తప్పు, ఇది చేయకూడదు అని తప్పు చేయడు. అదే రజో, తమో గుణాలనుకోండి. రజోగుణం ఉన్నవాడు తనకు అవసరం లేనప్పుడు ఇది ధర్మం అంటాడు. తనకు అవసరం ఉంది, నా భార్య బిడ్డలకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు ధర్మాన్ని వదిలిపెట్టేస్తాడు. కృష్ణ పరమాత్మ చెప్పారు, యయా ధర్మం అధర్మంచ కార్యంచ కార్యమేవచ అయథావత్ ప్రజానాతి బుద్ధిస్సా పార్థ రాజసి అని మరి కృష్ణ పరమాత్మ కూడా ఈ మాట చెప్పారు. ఏమని చెప్తున్నాడు ఆయన? మీరు ఏం చేస్తున్నారు? మీ యొక్క ప్రవర్తన మీకు అనుకూలంగా అంటే మీ కుటుంబానికి ఈ ధర్మం వల్ల మంచి జరుగుతుందనుకుంటేనేమో, అబ్బో! ఇది బావుంది అంటారు. అంటే ఒకవేళ ఇది గనక మీకు మంచి జరగదు అనుకుంటే మాత్రం వెంటనే అధర్మాన్ని ధర్మంలోకి మార్చేస్తారు. అయథావత్ ప్రజానాతి అంటే దాన్ని మీరేం చేస్తారు? తప్పుగా అర్థం చేసుకుంటారు. ధర్మాన్ని మీకు అనుకూలంగా మార్చుకుంటారు. ఇది రజోగుణ సంబంధమైంది. ఇక తమో గుణం ఉన్నవాడు ఏం చేస్తాడంటే, అధర్మం ధర్మమితి యా మన్యసే తామసావృతాః సర్వార్థాన్ విపరీతాంశ బుద్ధిస్సా పార్థ తామసి అంటాడు. అంటే వీడేం చేస్తాడంటే ఇక ధర్మం అనే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యడు. అక్కడ ఒకటి చెప్తే వీడు 2 చేస్తాడు. అంటే ఇది చేయకూడదు అంటే చేసి తీరతాను. ఎందుకు చెయ్యనంటాడు. ఎవరైనా ఇది చేయకూడదు నాయనా అని చెప్పారనుకోండి, నేను ఇలాగే చేస్తాను. ఏం చేస్తావో చేసుకో అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనం కూడా ఒక్కొక్కసారి అలా అంటాం. నాకిదే నచ్చుతుంది, నేను ఇలాగే చేస్తానంటాం. మరి దీనివల్ల జరగబోయే ప్రమాదం తెలిసిన వాళ్ళేమంటారు? "అరే బాబు! అలా చేయకూడదురా బాబు" అంటారు. చేస్తే ఏమవుతుందో చూస్తా. చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటా అంటారు. ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభమండి? వీళ్ళేం చేస్తారు? పాపపు కర్మలు చేస్తారు. దాని ఫలితం కూడా పొందుతారని భగవంతుడు శాస్త్రంలో చెప్పేశారు. ఇది ఎక్కడ అంటే 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ తెలియచేశారండి. ఇక్కడ చెప్పబడినటువంటి ఆ శ్లోకం 31, 32 శ్లోకాలలో మనకు కృష్ణ పరమాత్మ చెప్పారనమాట. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం? ఈ దేహాలు, మన మనస్సు, మనము భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరించడంలో ఏ మేరకున్నాం? అంటే మానసికమైనటువంటి దేహంలో తనకు నచ్చితే చేస్తాడు, నచ్చకపోతే వదిలిపెట్టేస్తాడు. అంటే మన 5 ఇంద్రియాలకు రాగద్వేషాలున్నాయి కదండీ! తనకు నచ్చింది తింటాడు. తనకు తనకు ఎవరితో మాట్లాడాలనుకుంటాడో వాడితో మాట్లాడతాడు. ఏది వినాలంటే అది వింటాడు. ఏది చూడాలో అది చూస్తాడు. తనకు నచ్చింది చేసేస్తాడండి ఇక్కడ. ఇది ఏంటి? కాస్త బుద్ధిమాంద్యం ఉన్న వాళ్ళకంటే బెటరే. బుద్ధిమాంద్యంలో ఉన్నవాడికి అక్కడ ఏం దొరికితే తన మలాన్ని కూడా తను తినేస్తారు. ఇప్పుడు చిన్న పిల్లలు చూడండి. చేతికి ఏది దొరికితే అది నోట్లో పెట్టేసుకుంటారు. అదే ఆ బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకు కూడా పాపం వాళ్ళు మలమూత్రాదులు విసర్జన చేశామని కానీ, ఇది ముట్టుకోవచ్చని కానీ, ఇది ముట్టుకోకూడదని ఇవన్నీ ఏమీ తెలీదు. ఆటవికులుగా ఉన్నవాళ్ళు, ఇలాంటి లోపాలతో ఉన్నటువంటి వాళ్ళు, పసిబిడ్డలు వీళ్ళందరూ కూడా ఏం చేయలేరు. వాళ్ళకి 2 దేహాలు. వాళ్ళు పెరిగి పెద్దవుతున్నా కొద్దీ ఏమవుతుంది? ఇప్పుడు మనకేమవుతుంది? అందుకే కొంతమంది అంటారు, ఈడొచ్చింది గానీ వివరం లేదు అని చెప్పేసి పెద్దవాళ్ళు కొంతమందిని వాళ్ళు చేసే పనుల్ని బట్టి మాట్లాడుతుంటారు. పెద్దవాళ్ళు చెప్పినటువంటి ప్రతి మాట శాస్త్రంలో నుంచి మనకర్థమయ్యే రీతిలో ఈశ్వరుడు ఏర్పాటు చేయించారండి. ఎవరి కులంలో, ఎవరి మతంలో మీకీ ధర్మాలు తెలీదు అనడానికి ఏం లేదు. మొత్తం శాస్త్రం తెలిసినటువంటి వారికే భగవంతుడు దొరుకుతాడా? లేదు. శాస్త్రం తెలియకపోయినా భగవంతుడు ఈ లోకంలో భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసినటువంటి ఎన్నెన్నో విషయాలను అందరికీ అందించాడు. భగవంతుడు ఎవరికి ప్రత్యేకంగా నువ్వు శాస్త్రం చదివితేనే భగవంతుడిని తెలుసుకుంటావు అని ఎక్కడా అనలేదు.
భగవంతుడు చెప్పినటువంటి నియమాలు లోకంలో కొంతమంది చేత మాట్లాడబడినటువంటి మాటలు ఏమవుతున్నాయి? ప్రామాణికమవుతున్నాయి. ఎందుకన్నారు? ఇక్కడ చూడండి, తైత్తిరీయోపనిషత్తులో చెప్పబడిన మాట ఇక్కడ ఆచరణలోకి వచ్చిందండి. ఎందుకు? వయసు పెరిగినప్పటికీ కూడా వారి యొక్క ప్రవర్తనలో మార్పు రాలేదు. అంటే విజ్ఞానమయ దేహం అనేది డెవలప్ అవ్వలేదండి. అంటే నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఏంటి బుద్ధి అనేటటువంటి పాత్రలో మరి ఈశ్వరుడి యొక్క జ్ఞానం అనే అమృతాన్ని నింపాలి. ఆ అమృతం నింపినటువంటి వారు ఏం చేస్తారు? ఈ శరీరముతో అనుభవించగలిగిన సుఖాలేవి, అనుభవించకూడని సుఖాలేవని నిర్ణయిస్తారు. అందుకే మనసు సంకల్పిస్తుంది, బుద్ధి నిర్ణయిస్తుందండి. మరి బుద్ధి నిర్ణయించినటువంటి ఏ విషయాలైతే ఉన్నాయో ఆ విషయాలు ఏమై ఉంటాయి? ధర్మబద్ధమైన శాస్త్రం అంగీకరించిన విషయాలై ఉంటాయి. ఇప్పుడు ఈ విషయాల చేత తానేం చేస్తాడు అంటే, మరి ధర్మము భగవంతుడు ఏదైతే శాస్త్రం అంగీకరిస్తుందని చెప్పారో ఆయా కర్మలను చేస్తూ తానేం చేస్తాడు? ఆనందమయమైనటువంటి అనుభూతిని పొందడానికి మన లోపల ఇంకో దేహం ఉందండి. ఆనందమయమైన దేహం ఉంది. ఈ దేహముతో జీవుడు పొందేటటువంటి అనుభూతిని కొన్ని క్షణాలైనా అనుభవించకుండా చనిపోయేటటువంటి వాళ్ళు ఈ లోకంలో కోకొల్లలు ఉన్నారు. అంటే ఈ మాట కొంత అర్థం కాదేమో. ఏంటంటే ఈ శరీరంతో అనుభవించేటటువంటి సుఖము ఏంటి అంటే తుచ్చమైన కామం గురించి మాట్లాడతారు. అది కాదండి. అది చాలా అల్పమైన సుఖము, అధికమైనటువంటి దుఃఖము, అల్పమైనటువంటి సుఖాన్ని ఇచ్చే వస్తువులలో అది ఖచ్చితంగా ఉంటుంది. మనం అనుభవించే ఇంద్రియాల చేత అనుభవించబడేటటువంటి విషయ సుఖాలు ఏవైతే ఉంటాయో అవి చాలా అల్పము. ఎంతటి అల్పం అంటే బిందు మాత్రేన సుఖం అంటాడు. అణువంత సుఖం కోసం అని చెప్పేసి పర్వతమంత దుఃఖం అనుభవిస్తారు ఈ దేహంతో. కానీ ఈ జీవుడు అనుభవించగలిగినటువంటి సుఖం అనేది ఒకటి ఆనంద దేహం ఉందండి లోపట. అంటే మనోమయ దేహమునందు ప్రాణమయ దేహం ఉంది. ప్రాణమయ దేహమునందు తర్వాత ఏముంది ఇక్కడ? ఫస్ట్ అన్నమయ దేహమునందు ప్రాణమయ, ప్రాణమయ దేహమునందు మనోమయ, మనోమయ దేహమునందు విజ్ఞానమయ, విజ్ఞానమయ దేహమునందు ఆనందమయ దేహం ఉంది. అంటే ఇదంతా మళ్ళీ వేరు కాదండి. ఉన్నదంతా మళ్ళీ ఒక్కటే అంశం. అంటే నువ్వు ఈ దేహము నేను కాదు, ఈ దేహమునందు ఉన్నటువంటి సచ్చిదానందమే నువ్వు అని తెలుసుకోవాలంటే నీ మనసుకు సంబంధించి నువ్వు ఎంతో సాధన చేసుకోవాలండి. అంటే ముందు నీ బుద్ధి యందు ఉన్నటువంటి ఏదైతే ఈ దేహమే నేను అనేటటువంటి భావన ఉందో ఆ భావనను మనం ఎలా పోగొట్టుకోవాలి అంటే నెమ్మదిగా ఈశ్వరుడి యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటూ మన బుద్ధి యందు భగవంతుడి జ్ఞానం ఎప్పుడైతే మనం ప్రవేశింపబెట్టగలుగుతామో అప్పుడు ఆ జ్ఞానంతో మనం చేసేటటువంటి కర్మ ఎలా ఉండాలి? ఈశ్వరుడు అంగీకరించినటువంటి కర్మగా శుద్ధంగా ఉంటే ఇప్పుడు లోపట ఉన్నటువంటి భగవంతుడు మనకు దొరుకుతాడండి. మరి సమాధి స్థితిలో యోగులందరూ కూడా ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా అంటున్నారు కదా, సుఖమాత్యంతికం ఎత్తద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం అంటున్నారు. ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి ఆనందాన్ని ఎవరి బుద్ధి అయితే నిర్మలంగా ఉంటుందో నిర్మలమైనటువంటి వారి యొక్క బుద్ధి మానవమానముల యందు సమంగా ఉంటుంది. అలా ఉన్నటువంటి వారు ఈ దేహముతో పొందేటటువంటి అనుభవం రామతీర్థ స్వామి రాశారు. రోమాలలో నుంచి కూడా ఆనందం అనేది ప్రవహిస్తుందట. ఒక దారలాగా వాళ్ళ ఆనందాన్ని అనుభవిస్తారట. అంతటి ఆనందాన్ని ఒక్క క్షణమైనా అనుభవించకుండా చచ్చిపోయాడంటే వాడు మానవ జన్మను పొంది పరమ కష్టాలు పడ్డాడనమాట. అంటే మానవ దేహం అనేది అతనికి ఏంటి? పరమ సుఖాన్ని పొందకుండానే ఏదో బయటికి కనపడుతున్న విషయాలను అనుభవిస్తూ నేను గొప్పగా ఉన్నానని మాయ చేత వీడు వెళ్ళిపోతున్నాడు తప్ప నిజమైనటువంటి సుఖం అనేది లోపట ఉంది. ఆ లోపట ఉన్నటువంటి ఆ సుఖాన్ని పొందడం కోసం ప్రతి మనిషి ప్రయత్నం చేయాలి. మనం ఏ స్థాయిలో ఉన్నాం? మనం మానసికమైనటువంటి దేహంతోనే ఉన్నామా? బుద్ధి యందు నిర్మలత్వాన్ని సంపాదించుకున్నామా? చూడండి ఇక్కడ బుద్ధి గ్రాహ్యం అన్నాడు. బుద్ధి ద్వారా నిర్మలమైన సమత్వ బుద్ధి కలిగినటువంటి దాని ద్వారా మాత్రమే
మరి లోపట ఉన్నటువంటి ఈశ్వరుడి యొక్క శక్తి స్వరూపాన్ని మనం అనుభవించగలుగుతామట. అంటే మన లోపట 5 దేహాలు ఉన్నాయి. ఈ 5 దేహాలలో మనం ఏ స్థాయిలో ఉన్నాం? మన యొక్క స్థితి ఎలా ఉంది? అల్ప స్థాయిలో ఉన్నామా? అధిక స్థాయిలో ఉన్నామా? కొన్ని క్షణాలైనా లోపటున్న ఆనందాన్ని మనం అనుభూతిగా పొందామా? అసలు ఆ అనుభూతి దగ్గరికి మనం అంచుకైనా చేరగలిగామా అని ఎవరి సాధన వాళ్లకు నేర్పిస్తుంది. అందుకే ఇక్కడ ఆయన చెప్తున్నారు. మరి ఇంతటి సుఖాన్ని అనుభవిస్తున్న వారికి స్థితచ్చలతి తత్వత, అసలు ఆ స్థితిలోంచి బయటికి రాబుద్ధి కాదట. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. అంటే తాను అనుభవిస్తున్నటువంటి సుఖంతో, ఇప్పుడు భృంగం ఉంటుందండి, తుమ్మెద పుష్పము యందు మకరందాన్ని సేవిస్తున్నప్పుడు నాకు ప్రమాదం జరగబోతుంది అని చెప్పేసి ఆ మకరందంని ఆస్వాదిస్తున్నటువంటి ఆ తుమ్మెద బయటికి వెళ్ళదట. ఆ మకరందాన్ని ఆస్వాదించేటటువంటి తుమ్మెద ఎలాగైతే తను పొందుతున్నటువంటి అనుభూతిలో నుంచి బయటికి రావడానికి ఇష్టపడదు, బింబ సుఖాన్ని అనుభవిస్తున్నటువంటి వారికి ప్రతిబింబ సుఖాన్ని చూసినప్పుడు అది అల్పంగా ఉంటుంది. ఇప్పుడు జగత్తులో ఉన్న సత్య వస్తువుని పొందిన తర్వాత మరి మిథ్యా వస్తువులు, సత్య వస్తువు ఏంటండి? ఈ సృష్టి అంతా ఆత్మయే ఉందని అనుభవంలోకి తెచ్చుకున్నాడు. అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత ఇక నీకు ఉద్యోగం కావాలా, పెద్ద ఉద్యోగం కావాలా, నీకు కావలసినటువంటి ఆభరణాలు ఇస్తాం, ఐశ్వర్యాలు ఇస్తామంటే కఠోపనిషత్తులో మరి ఆ పిల్లవాడు నచికేతుడు మరి యమధర్మరాజు నీకేం కావాలో కోరుకోనాయన, ఎంతకాలం భూమి మీద జీవించాలనుకుంటున్నావో చెప్పు, నీకు కావలసినవన్నీ నీకు ఏర్పాటు చేస్తాను, స్వీయ మరణాన్ని కూడా ఇస్తానని చెప్తే, నాకు ఇవన్నీ ఏమొద్దండి, బ్రహ్మజ్ఞానాన్ని బోధించండి అన్నాడట నచికేతుడు, చిన్న పిల్లవాడు. అంటే ఏ స్థితిలో గొప్పదైనటువంటి ఆనందాన్ని పొందగలమో ఆ ఆనందాన్ని ఇచ్చేటటువంటి బ్రహ్మజ్ఞానము తప్ప నాకు వేరొక వస్తువు వద్దండి అన్నాడట. మరి అప్పుడు యమధర్మరాజు అన్నాడట, భయ్యంత తెలివి కలవాడిరా బాబు నువ్వు, నీకున్న తెలివితేటలు ఈ మాత్రం తెలివితేటలు నాకు లేకపోయే, నేను ఒక గొప్ప యజ్ఞం చేశాను. అప్పుడు బ్రహ్మదేవుడు పిలిచి, నాయనా నువ్వు ఈ కలియుగం పూర్తయ్యేంత వరకు యముడిగా నువ్వు ఆ యమలోకాన్ని చూసుకోమంటే పరమానందం పొందాను. అబ్బో నాకేదో గొప్ప పదవి వచ్చిందే, ఈ పదవితో నేను ఎంత చక్కగానో ఉండొచ్చు. నేనేం చేస్తాను, రోజు ఉద్యోగం అండి, పాపులను శిక్షించడం, మరి ఎవరెవరు పాపాలు చేశారో వాళ్ళని ఎత్తుకురావడానికి ఆజ్ఞాపించడం, తర్వాత వాళ్ళకు శిక్షలు వేయడం, శిక్షలు వేసినటువంటి వాళ్ళను మళ్ళీ వాళ్ళను ఏ ఏ లోకాలకు వెళ్ళాలో పంపించడం. నీకున్నటువంటి తెలివితేటలు ఆ రోజున నాకుంటే నాకెందుకండి ఈ పదవులు, నాకు బ్రహ్మానందం అనుభవించగలిగిన భాగ్యం ప్రసాదించండి అని నేను అడిగి ఉంటే ఇప్పటికి నేను బ్రహ్మానందం అనుభవిస్తూ ఉండేవాడిని. నీకెన్ని తెలివితేటలున్నాయని త్రికాల వేదండి యమధర్మరాజు. ఎవరు ఏ తప్పు చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో ఆయనకి మాత్రమే తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ పిల్లవాడిని ఇలా అన్నాడు. అంటే ఇంతటి అనుభూతి. మరి బింబ సుఖాన్ని విడిచిపెట్టి ప్రతిబింబ సుఖం కోరుకుంటారా? యమధర్మరాజు అంటున్నాడు, నేను కోరుకున్నానయ్యా. ఎందుకు? ఈ బ్రహ్మజ్ఞానము బ్రహ్మానందం అనే విషయాల గురించిన ఆలోచన నాకు లేదు. అయ్యో నేనేదో ఒక పెద్ద ఒక యమలోకానికే నేను రాజవుతున్నాను, రారాజునవుతున్నానని భూమి మీద ఉన్న విషయాల కోసం అని చెప్పేసి మరి నేను ఏం చేశాను, తొందరపడ్డాను, శిక్ష అనుభవిస్తున్నాను. ఈ కలియుగం అయిపోయేంత వరకు నేను వెళ్ళి ఏం చేయకూడదు, బ్రహ్మానందం అనేటటువంటి ఆలోచనకి నేను వెళ్ళకూడదు. ఎందుకంటే నాకు ఇచ్చిన ఉద్యోగం నేను చేసేయాలి. ఇప్పుడు ఆయన అంటున్నారు, ఎలా పొందుతారండి? తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం సనిశ్చయేన యోక్తవ్యం యోగో అనిర్విన్న చేతస అంటాడు. అంటే కలత చెందనటువంటి మనస్సుతో మాత్రమే బ్రహ్మానందం పొందగలుగుతారట. బ్రహ్మానందం అనుభవించాలంటే, అయ్యో నాకు ఈ వస్తువు లేదు అని చెప్పి నేను ఆలోచిస్తూ ధ్యానంలో కూర్చున్నాను అనుకోండి, ఇప్పుడు నాకు ఏ ఆలోచన ఉంటుంది, ఆ వస్తువుని కదా ఈ రోజు కాకపోతే రేపు వస్తుందా. నేను ధ్యానం చేద్దామని కళ్ళు మూసుకున్నానండి, 1 గంట కళ్ళు మూసుకుంటాను రోజు. ఇప్పుడు నేను ఆ గంటకి కళ్ళు మూసుకోవడానికి ముందు నేను ఒక వస్తువు గురించి ఆలోచన చేశాను. ఇవాళ పలానా దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, అక్కడ పని అవుతుందో కాదో అని ఆలోచన చేసుకున్నాను. ఇప్పుడు నేను ధ్యానంలో కూర్చుంటే ఇప్పుడు నా మనసు కొంత కలత చెంది ఉన్నదా లేదా? నేను ప్యూర్గా ఉన్నానండి, నా మనసు ప్రశాంతంగా ఉంది బ్రాహ్మీ ముహూర్తంలో అంటే, నువ్వు చేసిన సంకల్పం అంటే కలత చెందిన మనస్సు బ్రహ్మానందాన్ని అనుభవించడం కుదరదు.
ఒక నీటి పాత్రలో ఒక చుక్క నూనె వేయండి. అది కలిసిపోతుందా? అంటే సముద్రంలో ఉప్పుగల్లు ఎలా అయితే కరిగిపోతుందో, తనకంటూ ఒక రూపాన్ని లేకుండా ఎలా చేసుకుంటుందో, పంచదార చిలుకను నీళ్లలో వేస్తే మరి ఆ పంచదార చిలుక తన యొక్క రూపాన్ని పోగొట్టుకున్నట్టు, బ్రహ్మానంద సాగరంలో నువ్వు కూడా ఓలలాడాలంటే ఏం చేయాలి? దుఃఖ సంయోగ వియోగం. ఒక చుక్క అంత, ఒక అణు మాత్రము కూడా దుఃఖము లేనటువంటి, కలత చెందనటువంటి మనస్సు చేత నువ్వేం చేయాలి? భగవంతుణ్ణి పొందవలసి ఉంటుంది. యోగో అనిర్విన్న చేతస అన్నాడు. కలత చెందని మనస్సు చేత బ్రహ్మానందాన్ని అనుభవించాలి. అలా అనుభవించే వాళ్ళు ధీరులు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే ఇన్ని విషయాలు మనం ఎందుకు తెలుసుకున్నామంటే, ధీరులైనటువంటి వారు లోపట ఉన్నటువంటి ఆనంద దేహములో ఉన్నటువంటి పారవశ్యాన్ని పొందడానికి ఇటువంటి సాధన చెయ్యకుండా మనం భగవంతుణ్ణి పొందలేము. భగవంతుణ్ణి పొందడం అంటే ఏదో చూడడం కాదండి. చాలా మంది అంటారు, నేను రాముని చూశానండి, కృష్ణుని చూశానండి, ఆయన కలలోకి వచ్చాడండి, ఈయన కలలోకి వచ్చాడంటారు. కాదండి, అది దర్శనం కాదు, అనుభూతిలోకి రావాలి. అనుభూతి అంటే ఇప్పుడు నువ్వు ఒక పదార్థం తింటున్నప్పుడు నీకు ఎలాగైతే అనుభవంలోకి వస్తుందో అలాంటి అనుభవాన్ని ఈశ్వరుడు ఏం చెప్తున్నారు? ఆనంద దేహమునందు తానే అనుభూతి పొందుతాడు. ఆ పొందేటటువంటి ఆనందాన్ని ఎవరైతే మరి అనుభవంలోకి తెచ్చుకుంటారో సాధన ద్వారా, దేహ సంబంధమైన విషయాలన్నీ నశించిపోయేవని సాధన చేసిన వారికి ఈశ్వరుడు ఆయన అనుగ్రహం చేసి మరి ఏం చేస్తాడు? ఆ ఆనంద దేహంతో రమించగలిగినటువంటి ఆ స్థితిని ఈశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు. ఈశ్వరుడు అందరికీ సమానమేనండి. ఆయన ఎవరికి ప్రత్యేకంగా ఎవరికి ఏమి ఇవ్వడు. నీ సాధనను బట్టే ఈశ్వరుడు నీకు ఆ స్థితిని ప్రసాదిస్తారు. కాబట్టి ఇక ఈశ్వరుడు తర్వాత మళ్ళీ మనకి మరి ప్రశాంతమైన మనస్సు కలిగిన వారికి మాత్రమే భగవంతుడు దొరుకుతాడని, మళ్ళీ ఈ ఆనందం ఎలా ఉంటుందో ఇంకాస్త తర్వాత శ్లోకంలో కొనసాగిస్తూ ఉన్నారు. దాన్ని మళ్ళీ మనం రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.